రైట్ దుబాయ్ ఎయిర్ షోలో విషాదం చోటు చేసుకుంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ చూస్తున్నాం. భారత్ కు చెందిన ఫైటర్ జెట్ విమానం కుప్పకూలిపోయింది. విమాన ప్రదర్శన సమయంలో తేజస్ ఫైటర్ జెట్ విమానం కూలింది. దీంతో మంటలు చెలరేగి విమానం పూర్తిగా దగ్ధమైపోయింది. రైట్ దుబాయ్ ఎయిర్ షోలో విషాదం చోటు చేసుకుంది. విజువల్స్ లో మనం చూస్తూ ఉన్నాము. భారత్ కు చెందిన ఫైటర్ జెట్ విమానం కుప్పకూలిపోయింది. ఒక్కసారిగా విమాన ప్రదర్శన సమయంలో తేజస్ ఫైటర్ జెట్ విమానం కూలింది. దీంతో మంటలు చెలరేగి పూర్తిగా విమానం దగ్ధమైనటువంటి సీన్ మనం చూస్తూ ఉన్నాము. మధ్యాహ్నం 2:10 సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మరి ప్రస్తుతం ఫ్లైట్లో ఎంతమంది ప్రయాణికులు ఉన్నారు అనేది సమాచారం మనకి తెలియదు. కానీ ప్రస్తుతం అయితే భారత జెట్ విమానం మాత్రం కూలిపోయినటువంటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము. రైట్, ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శివ మనకి అందుబాటులో ఉన్నారు. శివ, ఫైటర్ జెట్ అసలు ఏ విధంగా జరిగింది ఈ ప్రమాదంకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ చెప్పండి. రైట్ సౌమ్య, ఇటు దుబాయ్ ఎయిర్ షో 2025 పేరుతో దుబాయ్ ప్రభుత్వం అక్కడ ఎయిర్ షో నిర్వహిస్తుంది. దానిలో భాగంగా భారత్కు సంబంధించిన తేజస్ ఫైటర్ జెట్ కూడా అక్కడ ఈ ఎయిర్ షోలో పాల్గొంది. అయితే అక్కడ అనుకోని కారణాల వల్ల ఫైటర్ జెట్ కుప్పకూలిపోయింది. కుప్పకూలిన వెంటనే భారీగా మంటలు పొగలు వ్యాపించాయి. అయితే ప్రజెంట్ ఇంకా ఈ పైలట్ ఆచూకీ అనేది ఇంకా లభించలేదు. అయితే మొత్తం ఈ ప్రమాదానికి గల కారణాలు అనేది ఇంకా అంచనా వేస్తూ ఉన్నారు. ప్రమాదం ఎందువల్ల జరిగింది, సాంకేతిక లోపమా ఇతర ఏమైనా కారణాలు ఉన్నాయనే కోణంలో కూడా ప్రధానంగా అక్కడున్న సిబ్బంది అంతా కూడా ప్రజెంట్ అక్కడ సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. పైలట్ కోసం ప్రజెంట్ గాలిస్తున్నారు. అంటే ఇంకా అంత పెద్దగా భారీగా మంటలు వ్యాపించాయి, పొగ కూడా వచ్చిన నేపథ్యంలో పైలట్ పరిస్థితి ఏంటి అనేది కూడా ఆ కోణంలో కూడా అక్కడ సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. అంటే పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో ఈ ఫైటర్ జెట్ తేజస్ యుద్ధ విమానం అనేది తయారైంది. ఇటు బెంగళూరులోని HAL సంస్థలో దీన్ని తయారు చేశారు. ఆ సంస్థ దీన్ని తయారు చేసింది. ఇది మధ్యాహ్నం 2:10 సమయంలో ఈ ప్రమాదం జరిగినట్టుగా కూడా తెలుస్తోంది. అయితే పూర్తి వివరాలు అనేది ఇంకా తెలియాల్సి ఉంది. 2:10 సమయంలో ఈ ప్రమాదం జరిగిన నేపథ్యంలో అంటే దాదాపు 2 గంటలు పైన కావస్తోంది ఈ ప్రమాదం జరిగి. కానీ దాంట్లో పైలట్ ప్రాణాలతో ఉన్నారా లేదా ప్రాణాలతో బయటపడ్డారా లేదా, అసలు ప్రమాదానికి గల కారణాలు ఏంటి, ఏమైనా సాంకేతిక లోపాలు తలెత్తాయా, ఎందువల్ల ప్రమాదం జరిగిందనే కోణంలో కూడా అక్కడ దర్యాప్తు అయితే కొనసాగుతుంది. ప్రజెంట్ అయితే ఇంకా పైలట్ ఆచూకీ అయితే ఇంకా లభ్యం కాలేదు. దానికి సంబంధించి కూడా ఇంకా సెర్చ్ ఆపరేషన్ అయితే కొనసాగుతూ ఉంది. సౌమ్య, విన్యాసాలు చేస్తున్నటువంటి సమయంలో కుప్పకూలింది అని చెప్తున్నారు. అంటే ఏంటి, టెక్నికల్ లోపం అంటున్నారా లేదంటే పైలట్ యొక్క ఏదైనా నిర్లక్ష్యంగా చెప్తూ ఉన్నారా శివ? అటు ప్రపంచ దేశాలకు సంబంధించి ఎయిర్ షో దుబాయ్ ఎయిర్ షో 2025 పేరుతో దుబాయ్ ఇక్కడ ఎయిర్ షో నిర్వహిస్తోంది. దానిలో భాగంగా ఇండియా నుంచి కూడా తేజస్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంబంధించిన ఫైటర్ జెట్ విమానం కూడా షోలో పాల్గొంది. దానిలో భాగంగా అంటే ఒకవైపు విన్యాసాలు జరుగుతుండగానే ఈ ప్రమాదం జరిగింది అనేది కూడా ప్రధానంగా అధికారికంగా ధృవీకరించారు. మరి దానికి సాంకేతిక లోపమా ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో కూడా ప్రజెంట్ ఇంకా నిర్ధారణ కావాల్సి ఉంది. దానికి సంబంధించి అధికారికంగా అదే ఇది ఎయిర్ షోకి సంబంధించింది కాబట్టి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దాంట్లో ఎటువంటి సాంకేతిక లోపాలు ఉన్నాయి అనేది కూడా ఇంకా అధికారికంగా బహిరంగంగా ప్రకటించాల్సి ఉంది. కానీ ఇంకా ఎటువంటి ప్రకటన అనేది చేయలేదు ఇటు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కానీ అక్కడ దుబాయ్లో అక్కడ ప్రభుత్వం కానీ అక్కడ దాన్ని నిర్వహిస్తున్న సంస్థ కానీ ఎవరు కూడా దీని ప్రమాదానికి సంబంధించి ఎందువల్ల ప్రమాదం జరిగింది అనేది కూడా ఇంకా అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు. కానీ ఇప్పటి వరకు దాదాపు 2:10 ప్రమాదం జరిగింది. ఇప్పుడు 4:20 అవుతుంది. అంటే 2:10 పైన ఇంకా ప్రమాదం జరిగి సమయం గడుస్తూ ఉంది. కానీ ఇప్పటి వరకు కదా ప్రమాదానికి గల కారణాలు అనేవి ఇంకా కంప్లీట్గా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. కానీ ఇప్పుడు ప్రజెంట్ అయితే పైలట్ పరిస్థితి ఏంటి, అంటే పైలట్ ప్రజెంట్ ఏమైనా పారాషూట్ ద్వారా ప్రాణాలతో బయటపడ్డారా లేదా ఆ ప్రమాదంలో ఆయన కూడా పైలట్ కూడా ప్రమాదంలోనే మృతి చెందారా అనే కోణంలో కూడా దర్యాప్తు అయితే ప్రజెంట్ కొనసాగుతుంది. ఇక ఎయిర్ షోకి సంబంధించి అంటే ఈ టెక్నికల్గా ఏమైనా సాంకేతిక లోపాలతో ఇది జరిగి ఉండొచ్చు అనేది ప్రధానంగా అందరూ నిర్ధారణ చేస్తున్నారు. కానీ దీనికి సంబంధించి అధికారిక ప్రకటన అయితే రావాల్సి ఉంది. సౌమ్య. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. They fucking crashed.
రైట్ దుబాయ్ ఎయిర్ షోలో ఘోర ప్రమాదం జరిగింది. మనం చూస్తున్నాము. ఎయిర్ షోలో పాల్గొన్న భారత తేజస్ ఫైటర్ జెట్ ఆకస్మికంగా కుప్పకూలిపోయినటువంటి ఘటన వెలుగు చూసింది. దుబాయ్లో మధ్యాహ్నం సుమారు 2 గంటల 10 నిమిషాల సమయంలోనే ఈ ప్రమాదం జరిగినట్లు చెప్తూ ఉన్నారు. ఈ ఘటనను వేలాది మంది ప్రత్యక్షంగా చూసినటువంటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము. విమానం కూలిన వెంటనే సంఘటనా స్థలంలో నుంచి గాఢమైనటువంటి నల్లని పొగ ఎగిసి పడుతున్నటువంటి విజువల్స్ కూడా మనం క్లియర్గా చూడొచ్చు అక్కడి నుంచి. దీంతో అక్కడ ఉన్న వారంతా కూడా ఒక్కసారిగా ప్రత్యక్షంగా పిల్లలతో వచ్చినటువంటి కుటుంబాలు కావచ్చు భయంతో అక్కడ పరుగులు తీస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం మనం. విమానం ప్రమాదానికి గురయ్యే ముందు పైలట్ బయటకు దూకాడా, మరి సాంకేతికంగా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనే కోణంలో ప్రస్తుతం అయితే దర్యాప్తు చేస్తున్నారు. దాదాపు దూకి అంటే 2 గంటల 10 నిమిషాలు, ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి 4:30 అవుతున్నటువంటి నేపథ్యంలో 2 గంటల్లో ఇంకా ఆ పైలట్ గురించి ఎటువంటి సమాచారం తెలియలేదు. మరి పైలట్ అక్కడి నుంచి బయటికి దూకాడా లేదా అనేది మాత్రం ఇంకా స్పష్టంగా తెలియలేదు. కాబట్టి దీనికి సంబంధించి ఇంకా నిపుణులు అక్కడ ఎంక్వైరీ చేస్తున్నారు. కాబట్టి మరికొద్దిసేపట్లో తెలిసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎయిర్పోర్ట్ ప్రాంతానికి ఈ సమీపంలో అంటే అక్కడ ఉన్నటువంటి సరౌండింగ్స్లోనే జరగడంతో ఈ ప్రమాదం జరగడంతో భద్రతా సిబ్బంది అత్యవసర సేవా బృందాలు వెంటనే అక్కడికి చేరుకొని పరిస్థితిని నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటున్నాయి. ప్రమాదంపై కూడా ఇటు అధికారుల నుంచి ఇంకా పూర్తి సమాచారం రాలేదు. ప్రమాదానికి గల అసలైన కారణం, పైలట్ పరిస్థితి వంటి వివరాలు కూడా వెల్లడించే అవకాశం ఉంది. ఈ ఘటనతో దుబాయ్ ఎయిర్ షోలో ఆందోళన వాతావరణం అయితే నెలకొంది.